మిస్టర్ బచ్చన్ సైన్మాతోని మన తెలుగు పరిశ్రమలకు అడుగు పెట్టిన భాగ్యశ్రీ బోర్సే మొదటి సైన్మా ఫ్లాప్ అయినా సరే కానీ అమ్మడు నటన పరంగా నిరూపించుకున్నదని చెప్పుకోవాలి. పాస్ అయిపోయింది. ఓ రకంగా వచ్చిన అవకాశాలతోని ఈ సొగసరి ఎప్పటికప్పుడు ప్రతిభని నిరూపించుకుంటూ వస్తూనే ఉన్నది. అయితే హీరోయిన్ అంటే హీరోయిన్ అనే లెక్కల కాకుండా వినూత్నమైన నటనతోని అమ్మడు తెలుగు సైన్మాల ఆమెకంటూ ప్రజలతోని ప్రేక్షకులతోని దగ్గరగా చేరుకుంటా ఉన్నది. అయితే మరోపక్క ఈ అమ్మడు ఇంకో సైన్మాల నటిస్తున్నదంట. ఇక గదే రానా దగ్గుపాటి దుల్కర్ సల్మాన్ నటిస్తున్న కాంతా సైన్మాల హీరోయిన్ లెక్క నటిస్తున్నదంట. అయితే ఇప్పటికే ఈ అమ్మడు తాజాగా మూడో సైన్మా గిట్లా ఖాతాలో వేసుకున్నదంట. గదే మన హుషార్ గల హీరో రామ్ పోతినేని ఇప్పుడు మైత్రి సంస్థలు రామ్ పోతినేనితోని ఓ సైన్మా నిర్మిస్తున్నదంట. అయితే ఇందులో మళ్ళా రామ్కి జోడీ లెక్క భాగ్యశ్రీని ఎంపిక చేసిరంట. అందులోనూ రామ్కి ఇది 22వ సైన్మా కావడం విశేషం అని అంటున్నారు. అయితే రామ్ పక్కన హీరోయిన్ లెక్క జోడీ లెక్క ఎంచుకున్నారు అని అంటే ఇక రామ్కి సరితూగే గల నటన చేయాలి. మళ్ళా అమ్మడు ఎక్కడా తగ్గేటట్టే లేదు అని అంట. ఇక రామ్కి ధీటుగా పోటీ ఇచ్చే సమర్థురాలు లెక్కనే అవపడుతున్నది. ఎందుకనంటే ఇక మిస్టర్ బచ్చన్ సైన్మాల మాస్ మహారాజు రవితేజ పక్కనే పోటీగా నటించింది అని అంటే మళ్ళీ ఈ సైన్మాల రామి ఎంత అనేటట్టుగా అమ్మడు ఆమె ప్రతిభని నిరూపించుకుంటున్నది. అయితే ఇక ఎప్పటికప్పుడు ఈ అమ్మడు తెలుగులా ఈమెకు వచ్చిన అవకాశాలు అదనంగా తీసుకొని చాలా తెలివిగా అడుగులేస్తున్నది గినక ఇప్పుడు ఈమె రానున్న సైన్మాలు గినక విజయం అయితే గినక ఇప్పుడు స్టార్ హీరోయిన్ ఇమేజ్ అనేది సొంతం చేసుకునే అవకాశం అయితే ఉన్నది. మరోపక్క చూసుకుంటే ఆ అమ్మడు తెలుగులా కాకుండా ముందుగానే హిందీలా అడుగు పెట్టిందంట. గది గిట్లా యారియాన్ 2తోని ఇటీవలనే వచ్చిన చందు ఛాంపియన్ సైన్మాల గిట్లా అలరించిందంట. కానీ అక్కడ ఎక్కువ అవకాశాలు రాకపోయేసరికి దీనితోని తెలుగులా అడుగు పెట్టిందంట. ఇక రానున్న భవిష్యత్తులో ఈమె అవకాశాల పరంగా ఎంతవరకు అందుకునే అవకాశాలు ఉన్నాయంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటుంది. అది కూడా నొక్కరి మళ్ళొస్తా.